ఓం శాంతి. ఈరోజు మురళి 27/3/2025. मीठे बच्चे किवैया आया है तुम्हारी नैया पार लगाने। तुम बाप से सच्ची होकर रहो तो नैया हिलेगी डुलेगी लेकिन डूब नहीं सकती. మధురమైన పిల్లలారా, నావికుడు బాబా వచ్చారు మీ నావను తీరానికి చేర్చడానికి. మీరు బాబాతో సత్యంగా ఉన్నట్లయితే నావ కదులుతుంది కానీ మునిగిపోతుంది. నావికుడు బాబా వచ్చారు మీ నావను తీరానికి చేర్చడానికి. మీరు బాబాతో సత్యంగా ఉన్నట్లయితే నావ కదులుతుంది కానీ మునిగిపోదు. ప్రశ్న: बाप की याद बच्चों को यथार्थ ना रहने का मुख्य कारण क्या है? బాబా స్మృతి పిల్లలకు యథార్థంగా ఉండకపోవటానికి ముఖ్య కారణం ఏంటి? उत्तर: साकार में आते आते भूल गए कि हम आत्मा निराकार है और हमारा बाप भी निराकार है. साकार होने के कारण साकार की असहज आ जाती है. సాకార రూపంలో వస్తు ఈ విషయం మర్చిపోయారు. ఆత్మ నేను నిరాకారి, మా తండ్రి కూడా నిరాకారుడు. సాకారంలో ఉన్న కారణంగా సాకారం యొక్క స్మృతి సహజంగా వచ్చేస్తుంది. శరీరం నేననే భ్రాంతిలోకి సహజంగా దిగిపోవటం. దీని కారణంగా బాబా స్మృతి యథార్థంగా ఉండట్లేదు. దేహి అభిమాని బన్ अपने को बिंदी समझ बाप को याद करना, इसी में ही मेहनत है. ఆత్మ అభిమానిగా తారే తమను తాము బిందువుగా అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకోవటం. బిందువే బిందు రూపంలో బాబా దగ్గర కూర్చొని జ్ఞాపకం చేయడం. పరంధామంలో ఎక్కువ టైం ఆ స్థితిలో ఉండిపోవడం. యోగంలో ఎటువైపు ఇంకా సంకల్పాలు రాకుండా. దీనిలోనే శ్రమ ఉంది. ఇదే యథార్థమైన స్మృతి. అసలు ఎక్కువ సమయం మనం బిందుతో కూర్చోటం అనేది. ओम शांति. शिव भगवान वाच: इनका नाम तो शिव नहीं है ना, इनका नाम है ब्रह्मा और इन द्वारा बात करते शिव भगवान वाच. బ్రహ్మ బాబా పేరు శివుడు అని కాదు కదా, బ్రహ్మ. ఇతని ద్వారా మాట్లాడుతున్నది शिव भगवान वाच. ये तो बहुत बार समझाया है. कोई मनुष्य को या देवता को अथवा सूक्ष्म वर्तनवासी ब्रह्मा विष्णु शंकर को भगवान नहीं कहा जाता. ఎన్నోసార్లు బాబా అర్థం చేయించిన విషయం ఇది. ఏ మనుషుల్ని దేవతల్ని సూక్ష్మ వర్తనవాసి బ్రహ్మ విష్ణు శంకరులైనా భగవంతుడు అనడానికి లేదు. जिनका कोई आकार व साकार चित्र है उनको भगवान नहीं कह सकते. ఎవరికైతే ఆకారి రూపమైన లేదా సాకారి రూపము చిత్రం ఉందో వారిని భగవంతుడు అనడానికి వీల్లేదు. भगवान कहा ही जाता है बेहद के बाप को. भगवान कौन है ये कोई को भी पता नहीं है. భగవంతుడు అనే అనంతమైన తండ్రికి చెప్తారు. భగవంతుడు ఎవరని ఎవరికి తెలియదు. నేతి నేతికైతే అర్థాత్ హమ్ नहीं जानते. तुम्हारे में भी बहुत थोड़े हैं जो యథార్థ రీతి जानते. తెలియదు తెలియదు అంటున్నారు మనుషులు. మాకు తెలియదు. మీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు యథార్థ రీతిలో భగవంతుని తెలుసుకునేవారు. आत्मा कहती है भगवान अब आत्मा तो ही बिंदी तो बाप भी बिंदी ही होगा. ఆత్మ ఓ భగవంతుడా అని పిలుస్తుంది కదా.
आत्मा बिंदु रूपम बाबा కూడా బిందువే ఉన్నారు. अब आप बच्चों को बैठ समझाते बाबा के पास कई ऐसे बच्चे जो ये भी नहीं समझते कि हम आत्मा कैसे బింది है. బాబా ఇప్పుడు పిల్లలకి విషయాలు అర్థం చేయిస్తున్నారు కూర్చోపెట్టి. బాబా దగ్గర కొంతమంది ఇలాంటి పిల్లలు కూడా వస్తూ ఉంటారు. రోజు వింటున్నా. ఆత్మ నేనెలా బిందువై ఉన్నాను అనేది తెలియదు వారికి. అర్థం కావట్లేదు. कोई तो अच्छी रीति समझते बाप को याद करते हैं. కొంతమంది అయితే చక్కగా బాబాను అర్థం చేసుకొని జ్ఞాపకం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. बेहद का बाप ये सच्चा हीरा. हीरे को बहुत अच्छी डिब्बी में डाला जाता है. कोई के पास अच्छे हीरे होते तो किसको दिखलाना हो तो सोने चांदी की डिब्बी में डाल फिर दिखाते हैं. हीरे को जौहर ही जाने और कोई जान न सके. అనంతమైన తండ్రి ఎవరు? శివ బాబా. సత్యమైన వజ్రము అని చెప్తున్నారు బాబా. వజ్రాలను ఎప్పుడు కూడా మంచి డబ్బాలో వేసి ఉంచుతారు. కొంతమంది దగ్గర మంచి వజ్రాలు ఉంటే అది వేరే వాళ్ళకు చూపించాలంటే వెండి డబ్బాలోనో బంగారు డబ్బాలోనో ఉంచి చూపిస్తారు వజ్రాన్ని. వజ్రం కోసం వజ్రాల వ్యాపారస్తులకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. झूठा हीरा दिखाए तो भी किसको पता ना पड़े, ऐसे बहुत ठग जाते हैं. ఆ వ్యాపారం చేస్తున్న వారికి తప్ప వేరే వాళ్ళకి అసత్యమైన వజ్రాలను చూపించినా కూడా తెలియదు అన్నారు బాబా. చాలా మోసపోయే వాళ్ళు ఉంటారు, చాలా మోసం జరుగుతూ ఉంటది ఇలా. तो अब सच्चा बाप आया है परंतु झूठे भी ऐसे से जो मनुष्यों को कुछ भी पता नहीं पड़ता. అలా ఏంటంటే శివ బాబా భగవంతుడు సత్యమైన వజ్రం వచ్చి ఉన్నారు మన ఎదురుగా. మరి అసత్యంగా నేను భగవంతుడని చెప్పుకునే వారు కూడా ఉన్నారు కదా. తెలియని కూడా తెలియదు భగవంతుడు ఎవరు అని గుర్తుపట్టడానికి. ఎలాగైతే సత్యమైన వజ్రాన్ని వ్యాపారస్తులు, వజ్రాల వ్యాపారస్తులు తప్ప ఇంకెవరు గుర్తుపట్టలేరు. వాళ్ళ బాబాను కూడా అందరూ గుర్తించలేరు. బాబా వచ్చేకే ఎక్కువ తయారయ్యాయి. వీళ్ళు భగవాన్ అని అన్ని రకాలు. गायब ही जाता है. सच की नाव हिले डुले पर डूबे नहीं, झूठ की नाव हिलती नहीं, इनको कितना हिलाने की करते हैं. గాయనం కూడా ఉంది. సత్యమైన నావ కదులుతుంది కానీ మునిగిపోదు. అసత్యత యొక్క నావ కదలదు కానీ సత్యత యొక్క నావను ఎంత కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. जो यहाँ इस नाव में बैठे हुए वह भी हिलाने की कोशिश करते. ट्रेटर गाए जाते हैं ना. సత్యత యొక్క నావను అందరూ కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నావలో కూర్చున్నోళ్ళు కూడా, జ్ఞాన మార్గంలో ఉన్నోళ్ళు కూడా సత్యత యొక్క నావను కదిలించే ప్రయత్నం, అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలు ఆడేవాళ్ళు ఉన్నారు. సెంటర్ల కోసం, బాబా కోసం, యజ్ఞం కోసం, నాదిల కోసం. ఎక్కడైనా నెగిటివ్ మన మైండ్లో ఉందంటే అది నావకు విఘ్నాలే కదా యజ్ఞానికి. అలాగే ట్రేటర్ అని గాయనం చేస్తారు కూడా శాస్త్రాల్లో. నమ్మక ద్రోహులని ఏ నావలో కూర్చున్నారో ఆ నావనే కదిలించే ప్రయత్నం చేయటం అంటారు కదా దాన్ని. अब तुम बच्चे जानते कि वया बाप आया हुआ है. భగవాన్ బి ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు. నావికుడు రూపంలో బాబా వచ్చారు. నావికుడే కాదు ఇంకా ఏమయ్యారు బాబా? భగవాన్.
तोट है यजमानी కూడా। बाप ने समझा ये है कांटों का जंगल, सभी पति थे ना, कितना झूठ है यहाँ। सच्चे बाप को विरला कोई जानता है। శివబాబా చెప్తున్నారు, ఇది ముళ్ళ అడవి అయిపోయింది, అందరూ పతితులుగా ముళ్ళగా అయిపోయి ఉన్నారు కదా, ఎంత అసత్యం ఉంది ఇక్కడ. సత్యమైన బాబాని ఎవరు కొద్ది మంది తెలుసుకుంటున్నారు. यहाँ वाले भी कई पूरा नहीं जानते, पूरी पहचान नहीं, क्योंकि गुप्त है ना. బాబా దగ్గరే సమర్పణ అయిపోయి ఉండేవారు లేదా బాబా పిల్లలుగా నడుస్తున్న వారు కూడా పూర్తిగా గుర్తించలేని వారు ఉన్నారు బాబాను. అర్థం చేసుకోలేని వాళ్ళు ఏదో బాగుంది అని వస్తారు ఇక్కడ. కానీ భగవంతుడు ఎలా అతని నుండి ప్రాప్తులు, ఇది అనుభవం అర్థము కాని వాళ్ళు ఉన్నారు, గుర్తించిన వాళ్ళు. ఎందుకంటే గుప్తంగా ఉన్నారు కదా, బాబా కనిపించారు కదా. भगवान को याद तो सब करते, ये भी जानते कि वो निराकार ये परम धाम में रहते. हम भी నిరాకార ఆత్మ ఏ नहीं जानते. భగవంతుని అందరూ జ్ఞాపకం చేస్తారు, పిలుస్తారు. ఇది కూడా తెలుసు, అతను నిరాకారుడు, పైన ఉంటాడు, పరంధామంలో ఉంటాడు, ఇలా కూడా అనుకుంటారు. కానీ అతని పిల్లలు మనం కూడా నిరాకారి ఆత్మ, ఇది ఎవరికి తెలియదు, అనుకోరు అది బుద్ధిలో. साकार में बैठे बैठे वो भूल गए, साकार में रहते रहते साकार ही याद आ जाता है. ఎందుకంటే సాకార శరీరంలో వస్తు 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 జన్మల్లో ఆత్మని మర్చిపోయామన్న. ఎందుకంటే సాకారంలో ఉంటూ సాకార శరీరమే తొందరగా గుర్తొచ్చేస్తూ ఉంటది, కాన్షియస్. ఆ ఆ జ్ఞాపకం, ఆ కాన్షియస్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం, శరీరమా నేను అని. तुम बच्चे भी देही अभिमानी बनते हो. भगवान को कहा जाता है परम पिता परमात्मा. ये समझना तो बिल्कुल सहज है. పిల్లలు మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారవుతున్నారు. ఇక్కడ భగవంతుణ్ణి పరంపిత పరమాత్మ అని చెప్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవటం పూర్తి ఈజీ కదా మీకైతే. परम पिता अर्थात परे ते परे रहने वाला परम आत्मा, तुमको कहा जाता है आत्मा. तुमको परम नहीं कहेंगे. परम पिता అంటే దూరంగా పరంధామంలో ఉండే ఆత్మ అతడు. మీకైతే పరం అనరు, మనకేమంటారు? ఆత్మ. तुम तो పునర్జన్మ లేతే हो ना, ये बातें कोई भी नहीं जानते. ఎందుకంటే మీరు పునర్జన్మలు తీసుకుంటారు కదా, అందుకే ఆత్మ అని అంటారు. అతడు పునర్జన్మలో రారు కదా, అందుకే పరం. పరం ప్లస్ ఆత్మ. ఈ విషయాలు ఎవరికి తెలియదు ఇంత వివరముగా. भगवान को भी सर्वव्यापी कह देती है. भक्त भगवान को ढूंढते, पहाड़ों पर, तीर्थों पर, नदियों पर भी जाते हैं. భగవంతుని కూడా సర్వవ్యాపి అని చెప్పేసుకుంటున్నారు, పరిచయం తెలియదు ఎవరికి. వెతుకుతూ ఉంటారు భగవంతుడి కోసం భక్తులు, పర్వతాల పైన అని, తీర్థస్థానాల్లోని, నదుల దగ్గర వెళ్ళి వెతుకుతూ ఉంటారు. समझते हैं नदी पतित पावनी, उनमें स्नान कर हम पावन बन जाएंगे. నది పతిత పావని, నదీ జలాలు, అందులో స్నానం చేస్తే మేము పావనం అయిపోతాం అని అనుకుంటూ ఉంటారు భక్తిలో. भक्ति मार्ग में ये भी किसको पता नहीं पड़ता कि हमको चाहिए क्या. सिर्फ कह देते मुक्ति चाहिए, मोक्ष चाहिए, क्योंकि यहाँ दुखी होने के कारण तंग है. सत्युग में कोई मोक्ष व मुक्ति थोड़ी मांगते हैं. భక్తి మార్గం అనేది ఎవరికి తెలియటం లేదు. మాకు కావాల్సింది కూడా ఏంటి, ఏం అడగాలి భగవంతుణ్ణి అని తెలియదు. కేవలం అవగాహన లేకుండానే అడిగిస్తూ ఉంటారు, ముక్తి ప్రసాదించండి, మోక్షం కావాలి, మాకు ముక్తి కావాలి అని. ఎందుకంటే దుఃఖిగా అయిపోయి విసిగిపోయి ఉండడం వల్ల అలా అడుగుతూ ఉంటారు. సత్యగల్ని ఎవరు మోక్షము ముక్తి అడుగుతారా? అంత సుఖాలు ఉంటే బంగారు భవనాల్లో, అంత జనాభా తక్కువతో, అంత ప్రకృతి సుఖాలు అన్ని ఉంటే, మంచి ప్రపంచంలో ఉంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో మోక్షం ఇవన్నీ ఎవరు అడుగుతారా ఏంటి? वहां भगवान को कोई बुलाते नहीं, यहाँ दुखी होने के कारण बुलाते. भक्ति से कोई का दुख हर नहीं सकते.
భగవంతుడిని ఎవరు పిలువరు అక్కడ సతీగలను. ఇక్కడే దుఃఖిగా ఉన్న కారణంగా పిలుస్తూ ఉంటారు. కానీ భక్తి ద్వారా ఎవరు దుఃఖాలు హరించబడవు. బల్ कोई सारा दिन राम राम बैठ जपे तो भी दुख हर नहीं सकते. రోజంతా రామ రామ అన్నా కూడా దుఃఖాలు తొలగవు. यह ही रावण राज दुख तो गले से जैसे बंधा हुआ है. ఎందుకంటే ఇక్కడ ఉండేదే రావణ రాజ్యం, మెడకి కట్టేస్తుంది దుఃఖం అనేది. ప్రతి ఒక్కరి మెడలో పడి ఉంది దుఃఖం అనేది. गाते भी दुख में सिमरन सब करे सुख में करे न कोई. इसका मतलब जरूर सुख था अब दुख है. పాట కూడా ఉంది దుఃఖం అంటే గాయనం కూడా ఉంది. కొంతమంది కవులు చెప్పినటువంటిది, దుఃఖంలో అందరూ స్మరిస్తారు భగవంతుణ్ణి, సుఖంలో ఎవరు స్మరించరు అని. సతీగలు ఎవరు పిలవరు కదా. అంటే ఈ మహిమలో అర్థమవుతుంది ఒకప్పుడు సుఖం ఉండేది, అది కోల్పోవటంలోనే దుఃఖి అయ్యాక పరమాత్మను పిలవటము, పూజలు, భక్తి ప్రారంభించేమని అర్థమవుతుంది. सुख था सतयुग में, दुख है अभी कलयुग में, इसलिए इसको कांटों का जंगल कहा जाता है. पहला नंबर है देहाभिमान का कांटा, फिर है काम का कांटा. సతయుగంలో సుఖం ఉండేది, ఇప్పుడు కలియుగంలో దుఃఖం ఉంది, అందుకే ముళ్ళ అడవి అని చెప్తారు దీన్ని. మొదటి నంబర్ది దేహాభిమానం యొక్క ముళ్ళు, తర్వాత కామం అనే ముళ్ళు ఉన్నది. अभी बाप समझाते तुम इन आंखों से जो कुछ देखते हो वो विनाश होने का. अब तुमको चलना है शांति धाम. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఈ కళ్ళతో ఏది చూస్తున్నదంతా వినాశనం అయిపోతుంది, మీరు శాంతిధామానికి వెళ్ళిపోవాలి. अपने घर को और राजधानी को याद करो. घर की याद के साथ साथ बाप की याद भी जरूरी, क्योंकि घर कोई पतित पावन नहीं है. మీ ఇంటిని రాజధానిని జ్ఞాపకం చేసుకోండి. ఇంటి యొక్క స్మృతితో పాటు బాబా స్మృతి కూడా అవసరం. ఇల్లేంటి? పరంధామం. పరంధామలో బాబాని జ్ఞాపకం చేయటం అవసరం అని చెప్తున్నారు బాబా. ఎందుకు? ఎందుకంటే ఇల్లేమి పతిత పావని కాదు కదా. तुम पतित पावन बाप को कहते हो, पतित पावन అని బాబా అని చెప్తారు. కాబట్టి బాబాకు యాద్ करना है, బాబాని జ్ఞాపకం చేయాలి. वह कहते हैं मामी कम याद करो. బాబా చెప్తున్నది కూడా ఏంటి? నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి. मुझे ही बुलाती हूँ ना बाबा, आकर पावन बनाओ. ज्ञान सागर ते जरूर मुख से आकर समझाना पड़े. ప్రేరణతో నీ కरेंगे, నన్నే పిలిచారు కదా మీరు, తండ్రి రండి పావనంగా తయారు చేయండి అని బాబా చెప్తారు. జ్ఞానసాగరం తప్పకుండా వచ్చి సాకార రూపంలో నోటి ద్వారా అర్థం చేయించాల్సి వస్తుంది. ప్రేరణ అయితే ఇవ్వరు బాబా పై నుండి. एक तरफ शिव जयंती भी मनाते, दूसरी तरफ फिर कहते नाम रूप से न्यारा है. नाम रूप से न्यारी चीज तो कोई होती नहीं है. फिर कह देते टिक्कर भीतर सब में అనేక మాట అయినా ఒకవైపు శివ జయంతి అని జరుపుకుంటూ ఉంటారు, అంటే శివుడు వస్తూ ఉంటారు భూమి మీద తన కర్తవ్యం కోసం అని జయంతి జరుపుతున్నారు. ఇంకొక వైపు నామం లేదు, రూపం లేదు, నామరూపాలకు అతీతున్నారు. ఎలా ఎలా వస్తారు అతను మరి నామరూపాలు లేని వారు? అసలు నామరూపాలకు అతీతమైన వస్తువు ఏది లేదు కదా ప్రపంచంలో అని చెప్తున్నాను. ఇంకో వైపు అంటారు రాయి రప్ప అన్నింటిలోని భగవంతుడే అని. అంటే ఆ రూపాలన్నీ భగవంతుడివే అనుకున్నట్టే కదా మరి. రూపమే లేదని ఎందుకు చెప్తారు మరి ఇంకో వైపు? అనేక అభిప్రాయాలు. बाप समझाते तुमको 5 विकारों पे रावण ने तुच्छ बुद्धि बना दिया है, इसलिए देवताओं के आगे जाकर नमस्ते करते. कोई तो नास्तिक होते, किसको भी मानते नहीं. शिव बाबा చెప్తున్నారు పంచ వికారాల రూపే రావణుడు తుచ్చ బుద్ధిగత రాక్షస. అందువల్ల దేవతలు ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు. కొంతమంది నాస్తికులు ఉంటారు, ఎవరెదురుగా నమస్కరించారు ఎవరిని?
नंबर वन मान्य देवर। यहाँ बाप के पास तो आते ये ब्राह्मण जिनको 5000 वर्ष पहले भी समझाया था। ఇక్కడ బాబా ఎదురుగైతే బ్రాహ్మణులే వస్తారు. ఎవరికైతే 5,000 సంవత్సరాల పూర్వం కూడా బాబా ఇది జ్ఞానం ఇలా చెప్పారో ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళే బ్రాహ్మణులుగా ఇప్పుడు బాబా ఎదురుగా వస్తారు. लिखा हुआ भी है परम पिता परमात्मा ब्रह्मा द्वारा स्थापना करते तो ब्रह्मा की संतान ठहरे। परम पिता परमात्मा బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని శాస్త్రాల్లో రాశారు. అంటే బ్రహ్మకు సంతానమయ్యాం కదా మనం. प्रजापिता ब्रह्मा तो मशहूर है, जरूर ब्राह्मण ब्राह्मणियां भी होंगी। प्रजापिता ब्रह्मा అని ప్రసిద్ధి చెందిన పేరు విన్నాం మనం భక్తిలో శాస్త్రాలు. ప్రజాపిత బ్రహ్మ పేరుందంటే తప్పకుండా బ్రాహ్మణ బ్రాహ్మణులు కూడా తారై ఉంటారు కదా. अभी तुम शूद्र धर्म से निकल ब्राह्मण धर्म में आए हो। वास्तव में हिंदू कहलाने वाले अपनी असली धर्म को जानते नहीं, इसलिए कभी किसको मानेंगे कभी किसको मानेंगे, बहुतों के पास जाते रहेंगे। ఇప్పుడు మీరు శూద్ర ధర్మం నుండి బయటకు వచ్చి బ్రాహ్మణ ధర్మంలో ప్రవేశించారు. వాస్తవానికి హిందువులమేమని చెప్పుకునేవారు, తమ ధర్మం కోసం తమకి తెలియదు. అందుకే ఎప్పుడు ఎవరిని పూజ చేస్తారు, ఎప్పుడు ఎవరిని పూజిస్తారు, ఎప్పుడు ఏ ధర్మాన్ని ఒప్పుకుంటారు, ఎప్పుడు ఏ ధర్మం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది దగ్గర వెళ్తూ ఉంటారు. అందరూ అన్నీ మావే అంటూ ఉంటారనమాట. తమ ధర్మం కోసం కరెక్ట్‌గా తెలియని కారణంగా. क्रिश्चियन लोग कभी किसके पास जाएंगे नहीं। अभी तुम सिद्ध कर बतलाते भगवान बाप कहते मुझे याद करो। అదే క్రిస్టియన్ ధర్మం వారిని చూడండి, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరే. అక్కడ ఇక్కడ ఎక్కడ అంటే అక్కడ తిరుగుతారా, కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ అలాగా. ఇప్పుడు మీరు నిరూపించి చెప్తున్నారు కదా, భగవంతుడు బాబా చెప్తున్నా నన్ను ఒకరిని జ్ఞాపకం చేయండి, నిరాకారుని జ్ఞాపకం చేయాలని నిరూపించి చెప్తున్నారు మీరు. భగవంతుడు నిరాకారుడు ఎలా అయ్యారనేది కూడా. एक दिन अखबार में भी पढ़ेगा कि भगवान कहते हैं मुझे याद करने से तुम पति से पवन बन जाएंगे। ఒక రోజు న్యూస్ పేపర్లో కూడా పడుతుంది, భగవంతుడు చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకుంటేనే పతితుల నుండి పావనంగా తయారైపోతారు మీరు అని. जब विनाश नजदीक होगा तब अखबारों द्वारा भी ये आवाज कानों पर पड़ेगा। अखबार में तो कहाँ कहाँ से समाचार आते हैं ना, अभी भी डाल सकते हो। వినాశనం సమీపానికి వస్తున్న కొద్దీ న్యూస్ పేపర్ ద్వారా మీడియా ద్వారా అందరి చెవులకి ధ్వని వ్యాపిస్తుంది. ఎందుకంటే పేపర్లో ఎక్కడెక్కడ సమాచారం వచ్చేస్తూ ఉంటుంది కదా. ఆఖరిలో కాదు ఇప్పుడు కూడా మీరు వేయొచ్చు పేపర్స్లో అన్నారు, వేయించవచ్చు. भगवान वाच परम पिता परमात्मा शू कहते हैं मैं हूँ पतित पावन, मुझे याद करो तो तुम पावन बन जाएंगे। భగవాన్ వాచ పరం పిత పరమాత్మ శివుడు చెప్తున్నారు నేనే పతిత పావన్ని, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు పావనంగా తయారైపోతారు. భగవంతుడే కదా పతిత పావన్. इस पति दुनिया का विनाश सामने खड़ा है, विनाश जरूर होना है, ये भी सबको निश्चय हो जाएगा, रिहर्सल भी होती रहेगी। ఈ పతిత ప్రపంచం వినాశనం ఎదురుగానే నిలబడి ఉంది, తప్పకుండా వినాశనం అయ్యేది ఉంది. రిహర్సల్ కూడా అవుతూ ఉంటే అందరికీ నిశ్చయం కూడా కలుగుతుంది, అంటే తప్పదు ఇది వినాశనం అనేది. तुम बच्चे जानते हो जब तक राजधानी स्थापन नहीं हुई है तब तक विनाश नहीं होगा। अर्थक्वेक आदि भी होनी है ना, एक तरफ बम्स फटेंगे दूसरी तरफ नेचुरल క్లైమేటిస్ भी आएंगी। పిల్లలు మీరు తెలుసుకున్నారు ఎంతవరకు మన రాజధాని స్థాపన కాదు వినాశనం జరగదు. భూకంపాలు కూడా వస్తాయి వినాశనం కోసం, ఒకవైపు బాంబులు పేలుతాయి, వేస్తారు బాంబులు, ప్రకృతి ఆపదలు కూడా వస్తాయి. अन्न आदि नहीं मिलेगा, स्टीमर नहीं आएंगे, फेमन पड़ जाएगा, भूख मरते मरते खत्म हो जाएंगे।
ఆహార దినుసులు దొరకని పరిస్థితి వచ్చేస్తుంది. ఒక బాంబులతో యుద్ధము ఇవన్నీ మొదలైతే ఎలా ఉంటది? ఒకవైపు వర్షాలు, కుండపోత వర్షాలతో వరదలు, భూకంపం వచ్చి కొన్ని చోట్ల భూకంపాలు ఒకే టైంలో అటు పరిస్థితి, ఇటు పరిస్థితి అలా ఎప్పుడైతే అయిపోతుందో ఏమవుతుంది? ఆహార దినుసులు దొరకవు. ఈ స్టీమర్‌ల రాకపోకలు కూడా ఆగిపోతాయి ఒక దేశం నుండి ఒక దేశం. ఇక్కడ ఎక్కువ ఉన్నది అక్కడ పంపిస్తాం. అక్కడ ఎక్కువ ఉన్నది ఇక్కడ పంపిస్తారు కదా! అదన్నీ ఆగిపోతాయి. ఆకలి చావు చనిపోతూ समाप्त అయిపోతారు. भूख हड़ताल जो करती है वो फिर कुछ ना कुछ जल व माखी आदि लेते रहते हैं, वजन में हल्के हो जाते हैं। ये तो बैठे-बैठे अचानक करके होगी मर जाएँगे, विनाश तो ज़रूर होना है। బాబా చెప్తున్నారు. అక్కడైతే స్ట్రైక్ చేసేవారుంటారు. నిరాహార దీక్ష అని కూర్చుంటారు కదా! మామూలుగా పంటలు లేక, దినుసులు దొరకక, ఆకలి చావుతో చనిపోయే వాళ్ళుంటారు అంటున్నారు బాబా. అలా వినాశనం అది ఉంటుంది ఒకవైపు. అదొక సిట్యుయేషన్. రకరకాలుంటాయి పరిస్థితులు, వినాశనిక పరిస్థితులు. ఇది కూడా ఒక పరిస్థితి ఉంటుంది. ఏది? ఆకలి, చావు అనేది. ఆ! అన్నీ తినడానికి ఉండి కూడా ఇప్పుడు స్ట్రైక్స్ చేసి తినకుండా కూర్చునే వాళ్ళుంటారు. మేమనుకున్నది మాకు మీరు ఒప్పుకునే వరకు మేము ఇలానే ఏం తినము అని కూర్చుంటారు. కానీ వాళ్ళు ఏదో ఒకటి నీళ్లు తీసుకోవటం, నీటిలో తేనె కలిపి తీసుకోవడం అయినా చేస్తారంట వాళ్ళు. నిరాహార దీక్షలో కూర్చునేవారు. బరువు తగ్గుతారు మంచిదే కదా! కానీ వినాశనం అనేది కూర్చొని అకస్మాత్తుగా భూకంపం వస్తుంది. చనిపోతారు. తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. साधु संत आदि ऐसे नहीं कहेंगे कि विनाश होना है. इसलिए राम राम कहो. సాధు సన్యాసులు అన్నారు వినాశనం అయిపోతుంది. అందుకే రామ రామ అనుకోండి, రామ రామ అనుకోండి అని నేర్పరు. मनुष्य को भगवान को ही मनुष्य तो भगवान को ही नहीं जानते. జ్ఞాపకం చేసుకోండి. రామనామాన్ని జపించండి. ఇస్తారు, నేర్పిస్తారు. కానీ ఇప్పుడు వినాశనం ఎదురుగా ఉంది. అందుకే క్షణం కూడా మరవకూడదు అలా చెప్పరు కదా వాళ్ళు. మనుషులకైతే భగవంతుడెవరో కూడా తెలీదు. भगवान तो खुद ही अपने को जाने और ना जाने कोई उनका टाइम ही आने का जो फिर इस बूढ़े तन में आकर सारे सृष्टि के आदि में आदि अंत का నాలెడ్జ్ ఇస్తున్నది. భగవంతుడు తానెవరు అనేది తనకే తెలియాలి, ఇంకెవరికీ తెలియదు. అందుకే అతడు దిగి వచ్చి చెప్తున్నారు నేనెవరు అని తన పరిచయం. ఈ వృద్ధతనంలో వచ్చి ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం వినిపిస్తున్నారు. तुम बच्चे जानते अभी हम वापस जाना है इसमें तो कुछ होना चाहिए हम శాంతిధామ్ జాతి పిల్లలు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి ఎక్కడికి శాంతిధామం అని ఖుషి ఉండాలి లోపల మీకు मनुष्य शांति चाहते परंतु शांति कौन देवे कहते हैं ना शांति देव आप देवों का देव तो एक ही ऊंचते ऊंच बाप है శాంతి కావాలని అడుగుతారు మనుషులు కానీ ఎవరు ఇస్తారు శాంతి దేవా అని పిలుస్తారు బాబా చెప్పిన దేవతలకి దేవుడు ఒక్కరే కదా ఉన్నతోన్నతమైన వర్షి బాబా దేవాది దేవుడు అని చెప్తారు దేవుంకా దేవ్ वो कहते हैं मैं तुम सबको पावन बनाकर ले जाऊंगा एक को भी नहीं छोड़ूंगा అటువంటి దేవతలపైనే దేవుడైనా బాబా చెప్తున్నారు అందరిని పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్తాను ఒక్కరిని కూడా నేను వదిలేది లేదు చెప్తున్నారు బాబా ड्रामानुसार सब कुछ जानना ही है गाया हुआ है मच्छरों सदृश सब आत्माएं जाती है అందరూ వెళ్ళాల్సి ఉంది డ్రామా అనుసారం అంటున్నారు బాబా దోమల గుంపుల ఆత్మలు వెళ్ళిపోతారు ये भी जानते हैं सत्य में बहुत थोड़े मनुष्य होते हैं अभी कलीग अंत में कितने देर मनुष्य फिर थोड़े कैसे होंगे బాబా చెప్తున్నారు ఇది కూడా మీకు తెలుసు సత్యగల చాలా తక్కువ మంది ఉంటారు కలిగల ఎన్ని కోట్ల మంది ఉన్నారు మరి కొద్ది మందిగా ఎలా అయిపోతారు అలాంటి పరిస్థితులు వస్తాయి శరీరాలు వదిలి పరంధామానికి చేరుకుంటారు
अभी है संगम, तुम सत्युग में जाने के लिए पुरुषार्थ करते, जानते हैं विनाश होगा, मच्छरों सदृश आत्माएं जाएगी, सारा झुंड चला जाएगा सत्युग में, बहुत తోడే रहेंगे. సంగమ యుగంలో ఉన్నాం ఇప్పుడు మనం. సత్యుగంలో వెళ్ళడం కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు తెలుసుకున్నారు వినాశనం అవుతుంది. దోమల గుంపులాగా ఇంటికి అందరు ఎగిరి వెళ్తాం ఆత్మలన్నీ. ఇప్పుడు సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ పరంధామంలో కూర్చుంటారు ఆత్మ అయి. बाप कहते कोई भी देहदारी को याद नहीं करो, देखते हैं हम नहीं देखते, हम आत्मा है, हम अपने घर जाएंगे, खुशी से पुराना शरीर छोड़ देना है. శివ బాబా చెప్తున్నారు ఏ దేహదారిని గుర్తు చేసుకోకండి, చూస్తూ కూడా చూడట్లేదు అన్నట్టు ఉండండి. ఆత్మ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఈ ఖుషి ఉండని, ఖుషిగా పాత శరీరం వదలాలి. अपने शांति धाम को याद करते रहेंगे तो अंतमति सुगति हो जाएगी. एक बाप को याद करना इसमें मेहनत है. మీ శాంతిధామాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే అంతమతి సుగతి లభిస్తుంది. ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోవడం దీనిలోనే శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. మెహనత్ బిగర్ ऊंच पत्तोड़ ఏమీ లేగా. శ్రమ ఉన్నా శ్రమ పడాలి, లేకపోతే ఉన్నత పదవి ఏమైనా దొరుకుతుందా? ఊరికనే శ్రమ పడకుండా శ్రమ లేకుండా సంపాదన అయిపోవాలంటే ఎక్కడ అవ్వదు కదా. बाप आते ही तुमको नर से नारायण बनाने के लिए, अब इस पुरानी दुनिया में कोई चैन नहीं, शांति धाम और सुखधाम है. यहाँ तो घर घर में अशांति है, मारपीट है. బాబా వచ్చేది మిమ్మల్ని నరు నుండి నారాయణగా తయారు చేయటానికి వచ్చి. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో శాంతియే లేదు, అది శాంతి ధామంలోనే ఉంటుంది, సుఖధామంలో శాంతి ధామంలో. ఇక్కడైతే ఇంటింటిలో ఏముంది? అశాంతి, కోట్లాటలు. बाप कहते अब इस चीज दुनिया को भूलो, मीठे मीठे बच्चों, मैं तुम्हारे लिए स्वर्ग की स्थापना करने आया हूँ, इस नरक में तुम पतित बन पड़े हो, अब स्वर्ग में चलना है. బాబా చెప్తున్నారు చీచీ ప్రపంచాన్ని మర్చిపోండి, మధురాత్రి మధురమైన పిల్లలారా, మీకోసం స్వర్గ స్థాపన చేయడానికి నేను ఇక్కడ దిగి వచ్చాను, ఎందుకంటే నరకంలో పడి మీరు పతితులైపోయారు, పదండి ఇప్పుడు స్వర్గానికి పదండి. अब बाप को और स्वर्ग को याद करो तो అంతమతి సుగతి हो जाएगी. అలా బాబాను మరియు స్వర్గ వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? అంతమతి సుగతి, స్వర్గంలోకి వెళ్ళిపోతారు కదా. शादी आदि में बल जाओ परंतु याद बाप को करो, నాలెడ్జ్ సరిబుద్ధి మీద रहनी चाहिए. పెళ్ళికి వెళ్ళాలి పిలిచారు అంటే వెళ్ళండి, కానీ ఎక్కడున్నా దేనికెళ్ళినా బాబాని జ్ఞాపకం చేసుకోండి, బాబాని మర్చిపోకండి. జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. बल घर में रहो, बच्चों आदि की संभाल करो, परंतु बुद्धि में याद रखो बाबा का फरमान है, मुझे याद करो. घर छोड़ना नहीं है. ఇంట్లోని ఉంటూ కూడా పిల్లల్ని, ఇల్లు, బాధ్యతలు చూసుకుంటూ కూడా బుద్ధిలో గుర్తుంచుకోండి, ఇది బాబా ఆజ్ఞ, నన్ను ఒక్కనే జ్ఞాపకం చేయమని శివబాబా చెప్పారు, నేను బాబాని జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు వదిలేస్తే అవ్వదు కదా. नहीं तो बच्चों की संभाल कौन करेगा? ఇల్లు వదిలేసి వచ్చేస్తామంటే మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారన్నారు బాబా. भक्त लोग घर में रहते, गृहस्थ व्यवहार में रहते, फिर भी भक्त कहा जाता है, क्योंकि भक्ति करते, घर बार संभालते, विकार में जाते हैं तो भी गुरु लोग उनको कहते श्री कृष्ण को याद करो तो उन जैसे बच्चा होगा. इन बातों में अब तुम बच्चों को नहीं जाना है, क्योंकि तुम अब सत्युग में जाने की बातें सुनाई जाती हैं तुमको, जिसकी स्थापना हो रही है. బాబా చెప్తున్నారు భక్తులు ఇంట్లోనే ఉంటారు కదా, గృహస్థ వ్యవహారంలోనే ఉంటారు, అయినా భక్తులు అంటాం వారిని, ఎందుకంటే భక్తి చేస్తారు, ఇల్లు వాకిలి సంభాళించుతూ కూడా భక్తి చేసేవారు ఉంటారు. బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా భక్తులు అయ్యారు కదా వారు, వికారాల్లో కూడా వెళ్తూ ఉంటారు, అయినా వారికి గురువులు చెప్తారు శ్రీకృష్ణుని జ్ఞాపకం చేసుకోండి, కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడు అని. అలాంటి విషయాల్లో మీరు ఇప్పుడు వెళ్ళకండి. అలాగా ఎవరు పుడితే మీకు కృష్ణుడు పుట్టాడని, కృష్ణుడు లాంటి పిల్లోడు పుట్టాడని
ఎందుకంటే ఇక్కడ మీకు సత్యుగంలో వెళ్ళేదెలా ఆ విషయాలు వినిపించడం జరుగుతుంది. ఏదైతే స్థాపన చేయటానికి बाबा వచ్చారు. वैकुंठ की स्थापना कोई श्री कृष्ण नहीं करते, श्री कृष्ण तो मालिक बनाए, बाप से वर्षा लिया है. వైకుంఠ స్థాపన శ్రీకృష్ణుడు చేయరు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి అధికారి, యజమాని అవుతున్నారు. బాబా అలాంటి వారసత్వం ఇచ్చారు. ఎవరికి? శ్రీకృష్ణుడికి, వైకుంఠాధిపతి. संगम के समय ही गीता का भगवान आते. गीता सुनाई बाप ने और बच्चे ने सुनी. సంగమేగ సమయంలోనే గీత భగవంతుడు వస్తున్నారు. గీత వినిపించారు బాబా వచ్చినప్పుడు. విన్నవాళ్ళెవరు? పిల్లలు విన్నారు. శ్రద్ధగా వినే వాళ్ళని అర్జునుడు అంటారు. వినడమే కాదు, దాన్ని చేసేవారు విని. भक्ति मार्ग में फिर बाप के बदले बच्चे का नाम डाल दिए. बाप को भूल गए तो गीता भी खंडन हो गई. భక్తి మార్గంలో బాబా గీత చెప్పారు కదా, అది తీసేసి పుత్రుడి పేరు శ్రీకృష్ణుడి గీత చెప్పినట్టు వేసేసారు. అందుకే గీత కూడా ఖండితం అయిపోయింది. ఓ ఖండన్ కి హుయి గీత పढ़ने से क्या होगा? ఖండింపబడిన గీత చదవడం వల్ల లాభం ఏముంటుంది? बाप तो राजयोग सिखला कर गए, इनसे श्री कृष्ण सत्य का मालिक बना. भक्ति मार्ग में सत्यनारायण की कथा सुनने से कोई स्वर्ग का मालिक बनेगा क्या? బాబా రాజయోగం నేర్పించి వెళ్ళారు. దాంతో శ్రీకృష్ణ సత్యయుగానికి మాలికుడు అయ్యారు. కానీ అదంతా మారిపోయింది కదా చెప్పుకునే కథ. కృష్ణుడే గీత చెప్పాడని అనేసుకున్నారు. భక్తి మార్గంలో సత్యనారాయణ కథ అని వింటారు. ఎవరైనా స్వర్గానికి వెళ్ళి రాజు అవుతారా ఏంటి కథ వింటే? ना कोई इस ख्यालात से सुनते उससे फायदा कुछ नहीं मिलता. ఈ సత్యనారాయణ కథ వింటే మన రాజు అయిపోతాంలే అనే ఆలోచనతో కూడా ఎవరు వినరు. ఎందుకంటే ఏమీ ప్రాప్తి ఉండదు, ఊరికనే వినడం అనేది తెలుసు కదా భక్తిలో. साधु संत आदि अपने अपने मंत्र देते, फोटो देते, यहाँ वो कोई बात नहीं. సాధు సన్యాసులు మంత్రోపదేశం చేస్తారు, తర్వాత వాళ్ళ ఫోటో కూడా ఇస్తారు, మెడలో వేసుకోండి అని పెట్టుకోండి అని. ఇక్కడ అలాంటి విషయాలు లేవు. दूसरे सत्संग में जाएंगे तो कहेंगे फलाना स्वामी की कथा है, किसकी कथा? वेदांत की कथा, गीता की कथा, भागवत की कथा. వేరే సత్సంగాల్లో వెళ్ళినప్పుడు చెప్పుకుంటారు, ఫలానా స్వామి యొక్క కథ పెట్టుకున్నామండి 2 రోజులు 3 రోజులు. స్వామీజీ వచ్చి చెప్తారు, ఫలానా స్వామీజీ. దేని కథ అంటే వేదాంతం యొక్క కథ, గీత యొక్క కథ, భాగవతం యొక్క కథ చెప్తూ ఉంటారు. అవి तुम बच्चे जानते हमको पढ़ाने वाला कोई देदारी नहीं, ना कोई शास्त्र आदि कुछ पढ़ा हुआ. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇక్కడ అలాంటి కథలు చెప్పేవాళ్ళు కూర్చోలేదు. మనకు చదివించేవారు ఎవరు? దేహం లేని వారు. శాస్త్రాలు అవి కూడా చదివి అవి అవసరం లేదు అతనికి. శివ్ బాబా కోई శాస్త్ర పढ़ा है क्या? శివ్ బాబా శాస్త్రాలు చదివారంటారా? पढ़ते हैं मनुष्य. शिव बाबा कहते मैं गीता आदि कुछ पढ़ा हुआ नहीं हूँ. మనుషులు చదువుకోవడానికి రాసుకున్నారు. శివబాబా చెప్తున్నారు, నేనేమి గీతా పుస్తకం పట్టుకొని నేను చదివేది లేను. పరంధామంలో ఉంటారు కదా దిగి వచ్చేవారు. బిందు ఎలా చదువుతారు చెప్పండి? ఏ రథ్ జిస్మే బైఠా హూ ఏ పడా హువా, मैंने ही पढ़ा हुआ. నేను ఏ రథంలో కూర్చొని ఉన్నాను? ఏ రథం? బ్రహ్మ బాబా రథము. అతడు అన్ని చదివారు, నేనేం చదవలేదు. శివబాబా చెప్తున్నారు, मेरे में तो सृष्टि सारे सृष्टि चक्र का आदि मध्य का ज्ञान है. ये रोज गीता पढ़ता था, तोते में फिक कंठ कर लेते थे. जब बाप ने प्रवेश किया तो झट गीता छोड़ दी क्योंकि बुद्धि में आ गया. ये तो शिव बाबा सुनाते हैं. शिव बाबा చెప్తున్నారు, నాలో సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఉంది. ఈ బ్రహ్మ బాబా కూడా రోజు గీత చదివేవారు, చిలక పలుకుల్లాగా అవి మళ్ళించేసి గంట కొట్టేసి అంతవరకు నీళ్ళైనా తీసుకునేవారు కాదు బాబా. ఎప్పుడైతే శివబాబా ప్రవేశించారో అదన్నీ వదిలేస్తారు బ్రహ్మబాబా. ఎందుకంటే బుద్ధిలో అర్థమైపోయింది, శివబాబా వినిపిస్తున్నారు, డైరెక్ట్ భగవంతుడు వచ్చినాక వినిపిస్తున్నారని. बाप कहते मैं तुमको स्वर्ग की बादशाही देता तो अब पुरानी दुनिया से ममा मिटा दो, सिर्फ मामी को याद करो, ये मेहनत करनी है.
శివబాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గ రాజ్యాధికారిగా చేయటానికి వచ్చాను కాబట్టి ఏం చేయాలి? పాత ప్రపంచం నుండి మమకారం తొలగించేసుకో. సింహాసనం, రాజసింహాసనం మీద కూర్చొని ఉంటే రాజ్యాధికారం తీసుకోవాలంటే పాత ప్రపంచం నుండి మమకారం తొలగించుకోండి. సిర్ఫ్ మామీకం యాద్ కరో, ఏ మెహనత్ కర్ని, కేవలం నన్ను జ్ఞాపకం చేసుకొని వేరే మమకారాలు తొలగించుకొని శివబాబా చెప్తున్నారు. శ్రమ పడాలి ఇది కొంచెం. सच्चे आशिक को घड़ी घड़ी माशिक की याद ही आती रहती, तो अब बाप की याद भी ऐसी पक्की रहनी चाहिए. సత్యమైనటువంటి ప్రియురాళ్ళు ఉన్నారనుకోండి, గడి గడికి ప్రియుడే జ్ఞాపకం వస్తుంటారు వాళ్ళకి. అలా ఇక్కడ బాబా స్మృతి పక్కా అయిపోవాలి మీకు. ప్రియుడే కదా బాబా. మనం ప్రియురాళ్ళే పక్కాగా జ్ఞాపకం చేయాలి బాబాని. पारलौकिक बाप कहती, बच्चे मुझे याद करो और स्वर्ग के वर्षे को याद करो. इसमें और कुछ भी आवाज करने, जान जाती बजाने की कोई दरकार नहीं. పారలౌకిక తండ్రి శివ్ బాబా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? బచ్చే బచ్చే బాబా చెప్పేది ఎప్పుడు ఏం చెప్తారు? నన్నే జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు ఈ 3 పేజీల్లోని ఎన్నిసార్లు వచ్చిందో. ముझे యాద్ కరో. ఇంకా బాబాతో పాటు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? లౌకికంలో కూడా నాన్నతో పాటు ఏం జ్ఞాపకం వస్తుంటది? నాన్నకున్న వ్యాపారాలు, నాన్నకున్న సంపాదనలు, నాన్నకున్న ఆస్తి. మామూలుగా జ్ఞాపకం చేయరు. లోపల నుండి ఒక రకమైన గర్వంతో జ్ఞాపకం చేస్తారు. శుద్ధమైన గర్వం అంటే. అలా స్వర్గ వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. इसमें और कुछ भी आवाज करने, जान जादी बजाने की कोई दरकार नहीं. దీనికి సౌండ్ చేసి, పాటలు పాడి, చప్పట్లు కొట్టి, భజన చేసి అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. गीत भी कोई अच्छे-अच्छे आते हैं तो बजाए जाते, जिनका अर्थ भी तुमको समझ जाते. गीत बनाने वाले खुद कुछ भी नहीं जानते. పాటలు కూడా మంచి మంచివి వచ్చినప్పుడు వేసి దాని అర్థం చెప్తూ ఉంటారు బాబా మురళిలో. పాట తయారు చేసిన వాళ్ళకి స్వయంగా అర్థం తెలీదు. मेरा भक्ति थी, तुम तो अभी ज्ञानी हो. बच्चों से जब कोई काम ठीक नहीं होता है तो बाबा कहते हैं, तुम तो जैसे भक्त हो. మీరా భక్తినిగా ఉండేవారు. మీరైతే మనమెవరు? ఆమె భక్తిని, నారదుడు భక్తుడు. మనమెవరు? జ్ఞానిగా అయ్యాం. అంటే జ్ఞాని అంటే భక్తులకి జ్ఞానికి తేడా అండి. పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు సరిగ్గా చేయకపోతే, భక్తుడిగా ఉన్నావు నువ్వు అంటారట బాబా. ఇంకా భక్తుడిగానే ఉన్నావు నువ్వు అని. అవగాహన లేని పని. అవగాహన నీకు పని చేయలేదు. తెలివితో పని చేయట్లేదు అంటే. तो वो समझ जाते हैं कि बाबा ने हमको ऐसा क्यों कहा. అలా అన్నప్పుడు బాబా నన్ను ఎందుకు అలా అన్నారు అనుకుంటారంట. నువ్వు ఇంకా భక్తుడివా ఏంటి? భక్తుడిలా వ్యవహరిస్తున్నావు అంటే बाबा अला అనేసారు అనుకుంటారు. बाप समझाते, बच्चे बाप को याद करो, पैगंबर बनो, मैसेंजर बनो, सबको यही पैगाम दो कि बाप और वर्षे को याद करो तो जन्म जन्मांतर के पाप भस्म हो जाएंगे. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేయండి. సందేశకులుగా తయారవ్వండి. మెసెంజర్ కండి. అందరికి ఇదే సందేశం ఇవ్వండి. తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ జన్మ జన్మల పాపాలు భస్మమైపోతాయి అని సందేశం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. पैगंबर है. अब वापस घर जाने का समय है. भगवान एक ही निराकार है. उनको अपनी देह ने बाप ही अपना परिचय बैठ देते हैं. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళే సమయం. భగవంతుడు యొక్క నిరాకారుడు, తన సొంత దేహం లేదు అతడికి. ఇదంతా ఎలా తెలిసింది మనకి. స్వయం బాబాయ్ వచ్చి తన పరిచయం కూర్చొని ఇస్తున్నారు. మన్మనభా ఒక మంత్ర దేతే. దాంతో పాటు పరిచయం ఇచ్చి ఏం చెప్తున్నారు? మీ మనస్సు
నా స్మృతి ఎందు పెట్టండి. మనభవ మంత్రం ఇస్తున్నారు. साधु सन्यासी आदि ऐसे कभी नहीं कहेंगे कि अब विनाश होना है, बाप को याद करो. సాధు సన్యాసులు ఎప్పుడు కూడా ఇప్పుడు వినాశనం అయిపోతుంది, బాబా జ్ఞాపకం చేయండి అని ఎప్పుడు నేర్పరు. వినాశనం అనే విషయం అక్కడ ఉన్నది. వాళ్ళు కూడా సన్యాసం తీసుకోవటం వినాశనం అయిపోతుందని ఏమి సన్యాసం తీసుకోరు వాళ్ళు. కొంతమంది ఈ మాయా మోహ బంధాలు ఇష్టపడక తీసుకుంటారు. కొంతమంది ఇంట్లో బాధలు పడలేక కూడా తీసుకుంటారు. ఇవన్నీ ఎవరు పడతారు? బాధ్యత బాధలు పడలేక. అంతేకాని వినాశనం అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి తయారీ కోసం అనేమి వాళ్ళు ఇతరులకి చెప్పరు, వాళ్ళ ఆ భావంతో చెయ్యరు. బాపీ బ్రాహ్మణ్ బచ్చోं को याद दिलाते हैं. బాబాయే బ్రాహ్మణ పిల్లలు మనకి స్మృతి కలిగిస్తున్నారు అనే జ్ఞాపకం చేసుకోండి అని. याद से हेल्थ, पढ़ाई से वेल्थ मिलेगी. तुम काल पर जीत पाते, वहां कभी अकाली मृत्यु नहीं होता. బాబా స్మృతి ద్వారా యాద్ సే ఏం దొరుకుతుంది అంటున్నారు బాబా? హెల్త్, ఆరోగ్యం. యోగం ఎంత చేస్తామో పని చేసేటప్పుడు కూర్చుంటూ లేస్తూ పని చేస్తూ ప్రత్యేకంగా కొంత టైం కేటాయించి కూర్చొని కూడా యోగా మీద ఎంత ప్రీతి పెడతామని హెల్త్ తయారవుతుంది అంటున్నారు బాబా జన్మ జన్మల వరకు. అలాగే రోజు చదువుకుంటే ఏం తయారవుతుంది? వెల్త్, సంపాదన జన్మ జన్మల వరకు. మీరు మృత్యు పైన విజయం పొందుతారు అసలు ఈ యోగంతో ఈ చదువుతాను. ఎన్ని జన్మల వరకు మీ ఇచ్ఛతో మీరు శరీరం వదులుతారు. ఒకటి రెండు జన్మలు కాదు, 2 యుగాల వరకు. ద్వాపరయుగంలో కూడా కొంతమందికి ఇంకా ఆ పవర్ ఉంటుంది, ఇచ్ఛా మృత్యు అనేది. वहां कभी अकाली मृत्यु नहीं होता. देवताओं ने काल पर विजय पाई हुई है. అకాల మరణాలు ఉండవు. అందుకే అక్కడ దేవతలు మృత్యుపై విజయం పొందేసి ఉన్నారు వారు. मीठे मीठे सिखिलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ऐसा कोई कर्म नहीं करना है जो बाप द्वारा भक्त का टाइटल मिले. బాబా ద్వారా మీరు భక్తులు అని అనిపించుకునేలా అలాంటి బిరుదు తీసుకునేలాంటి పనులేవి చేయకండి. पैगंबर बन सबको बाप और वर्षे को याद करने का पैगाम देना. సందేశకులుగా తయారై బాబాను మరి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే సందేశం అందరికీ ఇవ్వాలి. ఇంకా భక్తులుగా ఉన్నావా నువ్వు అని బాబాతో అనిపించుకునేలాంటి పనులేవి చేయకండి. అవగాహన లేని పనులు చేయకండి. ఇంకా సందేశకుడిగా బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే సందేశం అందరికీ ఇవ్వండి. सेकंड पॉइंट, इस पुरानी दुनिया में कोई चैन नहीं है, चीची दुनिया, इसे भूलते जाना है. ఈ పాత ప్రపంచంలో ఎలాంటి శాంతి లేదు, చీచి ప్రపంచం ఇది. దీనిని మర్చిపోతూ ఉండండి, మర్చిపోయే ప్రయత్నం చేయండి. घर की याद के साथ साथ पावन बनने के लिए बाप को भी जरूर याद करना है. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవటం అంటే ఏదో ఒక జ్ఞాపకాలు బుద్ధిలో మనసులో ఉంటాయన్నమాట. అందుకు ఏం చేయాలి? ఇంటిని జ్ఞాపకం చేసుకోండి. దాంతో పాటు పావనంగా తయారవడం కోసం తప్పకుండా బాబాని కూడా జ్ఞాపకం చేయాలి. శాంతిధామం ఇంటిలో ఎలా జ్ఞాపకం చేయాలి? శరీరం ఇక్కడ ఉంచి బిందువు ఎగిరి వెళ్ళి బాబా బిందువు పక్కన కూర్చొని, బిందువు నా తండ్రి, అతని సంతానం నేను బిందు, అలా ఆ దృశ్యాన్ని చూస్తూ బుద్ధితో అందులో లీనమై బాబా నేను ఇంకొక పరంధామంలో ఉన్నాము, బాబాతో మాట్లాడుకుంటున్నాను,
బాబా కిరణాల్లో మునిగిపోయే అనుభవాలు చేసుకుంటున్నాను. ఇంకే సంకల్పం ఆ దృశ్యాన్ని కదిలించుకోవడం. ఎక్కువ కాలం వరకు ఆ సీన్‌లో అలా ఉండాలి మనం. ఎక్కువ నిమిషాలు. అది యథార్థ స్మృతి. ఈరోజు బాబా ప్రశ్న కూడా అడుగుతున్నారు. యథార్థ స్మృతి కొంతమంది పిల్లలు చేయలేకపోవడానికి కారణం ఏంటి? కాబట్టి బాబా చెప్తున్నారు, ఇంటిని జ్ఞాపకం చేయడంతో పాటు పావనంగా అవడం కోసం బాబాను కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. చీచీ ప్రపంచాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి. అది రుచి అనిపిస్తే ఇంక ఈ ప్రపంచం వద్దు అనిపిస్తది. మర్చిపోయే ప్రయత్నం చేయకుండానే దీన్ని మర్చిపోతూ ఉంటాం మనం. వరదాన్ ఈరోజు మురళిలో వరదానము, प्रवृत्ति में रहते पर वृत्ति में रहने वाले निरंतर योगी भव. ప్రవృత్తి మార్గంలో ఉంటూ కూడా పరవృత్తిలో ఉండే నిరంతర యోగి భవ. ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగి కండి. నిరంతర యోగి बनने का सहज साधन है. నిరంతర యోగి కావడానికి సహజ సాధనం ఏంటి? నిరంతర యోగి, నిరంతరం యోగం కంటిన్యూ కావాలంటే ఈజీ సాధనం ఏంటి? కర్మ చేస్తూ బాబాని జ్ఞాపకం చేయాలి. ఇంకా ప్రవృత్తి మీరైతే పరవృత్తి మీరైనా, ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తి అంటే ప్రవృత్తి నుండి అతీతమైన వృత్తి ఆలోచనలో ఉండాలి. ఏంటది? పరవృత్తి అర్థాత్ పరవృత్తి అంటే ఆత్మిక్ రూప్, ఆత్మిక రూపం యొక్క స్మృతిలో ఉండడం. जो आत्मिक रूप में स्थित रहता है वह सदा न्यारा और बाप का प्यारा बन जाता है. ఎవరైతే ప్రవృత్తిలో ఉంటూ కార్య వ్యవహారాలని చూసుకుంటూ ఆత్మిక రూపంలో స్థితిలో ఉంటారు, వాళ్ళు సదా అతీతంగా బాబాకు ప్రియంగా తారే. कुछ भी करेगा लेकिन ये महसूस होगा जैसे काम नहीं किया लेकिन खेल किया है. అలాంటి స్మృతిలో ఉండి పని చేసే వారికి ఎలా అనిపిస్తుందంటే, నేను ఏం పని చేయలేను, ఎంత పెద్ద పనులు చేయను, నేను ఏం చేయలేదు, ఆట ఆడేను అన్నట్టు అనిపిస్తుంది పని. సహజంగా ఉంటది. సహజము కాదు, సంతోషంగా ఉంటది ఆట అంటే. तो प्रवृत्ति में रहती है, आत्मिक रूप में रहने से सब खेल की तरह सहज अनुभव होगा, बंधन नहीं लगेगा. ప్రవృత్తిలో ఉంటూ ఆత్మిక రూపంలో ఉండడం వలన అంతా ఆటలాగా సహజంగా అనుభవం అవుతుంది, బంధనగా అనిపించు. सिर्फ स्नेह और सहयोग के साथ शक्ति के एडिशन करो तो हाई जंप लगा देंगे. కేవలం స్నేహం మరియు సహయోగంతో పాటు శక్తి అనేది మీరు అడిషన్ కలిపినట్లయితే, స్నేహం సహయోగము ప్రవృత్తిలో ఉంటూ వాటితో పాటు శక్తి కూడా ఉపయోగిస్తూ నడిచినట్లయితే హై జంప్ చేసి వెళ్ళగలరు మీరు ప్రవృత్తిలో ఉంటూ కూడా. దేనిలో? పురుషార్థంలో. లౌకిక ప్రపంచంలో హై జంప్ కాదు. లౌకికంలో హై జంప్ వెళ్తే వెళ్ళండి, కాదనలేదు బాబా, కానీ దీన్ని ఆపేసి దానిలో హై జంప్ కాదు. దీన్ని ఇక్కడ కూడా పురుషార్థంలో కూడా హై జంప్లో వెళ్ళాలంటే, అందుకే బాబా చెప్తున్నారు వ్యవహారంలో వస్తూ కూడా పరమార్థం. లౌకికము, కుటుంబం నడిపించాలి, వ్యాపారము, ఉద్యోగం చేస్తూ కూడా పరవృత్తి ఆత్మిక రూపంలో ఆత్మిక స్థితిలో ఉండి చేయండి. అప్పుడు పురుషార్థం యొక్క హై జంప్ కూడా జరుగుతుంది కదా. स्लोगन, बुद्धि की महीनता अथवा आत्मा का हल्कापन ये ब्राह्मण जीवन की पर्सनालिटी. బుద్ధి యొక్క సూక్ష్మ స్థితి, బుద్ధి యొక్క సూక్ష్మ స్థితి లేదా ఆత్మ యొక్క తేలిక స్థితి బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. अव्यक्त इशारे, सत्यता और सभ्यता रूपी कल्चर को अपनाओ. హిమ్మతే శక్తియా మదదే సర్వశక్తివాన్. శక్తులు మీరు సాహసిస్తే సర్వశక్తివంతుడు సంయోగం ఇస్తారు. షెర్నియా కభీ కిస్సే డర్తీ నీ నిర్భయ అవుతాయి. సింహిని అనేవారు ఎవరికి భయపడరు, నిర్భయంగా ఉంటారు. यह भी భయం नहीं कि ना मालूम क्या होगा. ఇది కూడా భయం లేదు మనకి ఏమవుతాదో ఏంటో అనేది కూడా.
ఏమవుతాదో భయం లేదు. सत्यता के शक्ति स्वरूप होकर नशे से बोलो, नशे से देखो. సత్యత యొక్క శక్తి రూపంగా ఆయన నశతో మాట్లాడండి, నశతో చూడండి. हम आलमेटी गवर्नमेंट के अनुचर है, इस स्मृति से अयथार्थ को यथार्थ में लाना है. మనము ఆల్మేటి గవర్నమెంట్ యొక్క అనుచరులు మనం అనే ఈ స్మృతిలో ఉంటూ ఆ యథార్థాన్ని కూడా యథార్థంలోకి మార్చుకోండి. सत्य को प्रसिद्ध करना है, ना कि छिपाना है, लेकिन सत्यता के साथ बोल में मधुरता और सभ्यता आवश्यक है. సత్యతను మనము ప్రసిద్ధి చేయాలి, ప్రఖ్యాతి చేయాలి, దాచిపెట్టకూడదు. కానీ సత్యతో పాటు మాటల్లో మధురత మరియు సభ్యత తప్పకుండా ఉండాలి. ఉపాయంగా చెప్పాలి. సత్యత కూడా ఒక్కోసారి డైరెక్ట్ మన బాబా జ్ఞానం కూడా డైరెక్ట్గా ఇస్తే కొంతమంది తీసుకోరు. అలాగే ఏదైనా ఒక నిజం మాట్లాడినప్పుడు కూడా అది వినేటప్పుడు ఒక పొలైట్గా, మధురంగా, సభ్యతగా ఉండాలి. సమయం చూసి కొన్ని రకాల నిజము చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే సమయము, సందర్భం వచ్చే వరకు వెయిట్ చేసి చెప్తాం. అప్పుడు వాళ్ళు దాన్ని అలాగే కొన్ని రకాల సత్యం ఎలా ఉంటుంది, వాళ్ళకి పాలిష్ చేస్తున్నట్టు చెప్పాలి, పుట్టినట్టు కాకుండా. ఇవన్నీ ఉంటాయి కదా. నిజం నాది సత్యం కాబట్టి నేను ఎలా అయినా నేను చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను అంటే అది కుదరదు. సభ్యత కూడా యాడ్ చేసుకోండి బాబా చెప్తున్నారు. సత్యతతో పాటు మధురత, సభ్యత. అచ్చా, మురళి అయితే చాలానే విన్నారు. నవ్వికడే వచ్చేది బాబా, తోట యజమాని వచ్చేది బాబా. నావ ఇది కదులుతుంది, గుర్తుంచుకోండి, మళ్ళీపోదు. అసత్యమైన నావ ఎప్పుడు కదలదు, ఆఖరికి ములిగేది ఉంటది. కానీ సత్యత యొక్క నావలో కూర్చున్న వాళ్ళు కూడా కదిలించే ప్రయత్నం చేస్తారు. జ్ఞాని పిల్లలు కూడా, బయట వాళ్ళే కాదు. నిన్న కూడా బాబా చెప్పారు, అలాంటి వాళ్ళ సాంగత్యం చేయకండి, ట్రేటర్ అంటారు. బాబా సెంటర్ పైన, మధుబన్ పైన, ఈ బీకే జ్ఞానం పైన ఏదైనా ఎవరైనా కామెంట్ చేస్తే ఇక్కడ జరిగే సేవల పైన కూడా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళది కరెక్ట్ పర్సన్ కాదు. వాళ్ళు ఎవరైతే పురుషార్థం కానీ, సేవ కానీ, సహయోగం కానీ లెవెల్లో చేసుకునే వాళ్ళు ఎవరు నెగిటివ్ మాట్లాడతారు. చెయ్యని వాళ్ళే ఎప్పుడైనా మాట్లాడతారు, అది గుర్తుంచుకో. కాబట్టి అలాంటి వాళ్ళతో సాంగత్యం చెయ్యొద్దు. ఎవరైతే బాబా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించే చక్కగా జ్ఞానం అర్థం చేసుకొని ఎప్పుడు నోరిపిన జ్ఞానం యొక్క మాటలే చెప్పి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు పాజిటివ్గా. బాబా పైన, యజ్ఞం పైన, మధుబన్ పైన, సెంటర్ పైన. దిల్ తఖ్త నషీన్ అన్నారు బాబా. అలాంటి వాళ్ళు సాంగత్యం చేయండి, జ్ఞాన విషయాలే మాట్లాడేవాళ్ళు. ఈ రోజు కూడా బాబా ఏం చెప్తున్నారు, ఈ నావలో కూర్చున్న వాళ్ళు కూడా ఈ నావని కదిలించేలాంటి వాళ్ళు ఉంటారు, ట్రేటర్. కానీ నావ మునిగిపోదు అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఆత్మాభిమాని బిందు రూపమే బాబాని జ్ఞాపకం చేయడంలోనే శ్రమ ఉంది. ఆ శ్రమ తీసుకోవాలి అనేది బాబా చెప్తున్నారు ఈరోజు. అది సాకార రూప యొక్క స్మృతి అలవాటు పడిపోయి కొద్దిగా కష్టం అవుతుంది. దేహమే ఈ దేహాన్ని రూపం మర్చి బిందువై బాబాని జ్ఞాపకం చేయడం. అయినా కూడా కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రత పెట్టి మనం అది అనుభవం చేయటానికి ప్రయత్నించాలన్నమాట. ఇంకా బాబా ఏం చెప్పారు, అవగాహన లేని కర్మలు చేయకండి అన్నారు బాబా. వరదానం కూడా బాబా ఏం చెప్పారు, నిరంతర యోగి భవ. దానికోసం ఏం చేయాలి, ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తి. ఆత్మ నేను వీటన్నింటినీ సంభాలిస్తున్నాను. నా ఎదురుగా ఉండేవారు కూడా ఆత్మే, కుటుంబ సభ్యులు కూడా ఆత్మయే. ఆత్మిక స్థితిలో ఉండి, ఆత్మిక రూపంలో ఉండి చేయండి ప్రతి కార్యం, ప్రవృత్తిలో ఉన్న బాధ్యతలు. ఓం శాంతి. ఇప్పుడు వస్తున్న ఆదివారం ఉగాది, మామూలుగా అవ్యక్త మురళి ఉంటుంది. తర్వాత
ఆ రోజు ఉగాది పచ్చడి బాబా ఇంట్లో ఉంటుంది కదా, మురళి అయ్యాక ఒక అరగంట యోగం చేద్దాం, ఆదివారం కాబట్టి. తర్వాత బాబా ఇంట్లో ఉగాది పచ్చడి తీసుకుని వెళ్తారు. ఉదయం సాయంత్రం కూడా, ఉదయం వచ్చే వరకు ఉదయం, సాయంత్రం వచ్చే వరకు సాయంత్రం ఉంటుంది. ప్రోగ్రామే చేద్దాం ఏదైనా అనుకున్నాము, కానీ చాలా మందికి జ్వరాలు నడుస్తున్నాయి. రకరకాలు ఇంకెంతవరకు వస్తారో. మేము కూడా మధుబన్ వెళ్ళాల్సిన దగ్గరగా ఉంది, మీటింగ్కి వెళ్ళాలి మధుబన్లో. అందుకని మళ్ళీ ఈ బిజీ అనేది వద్దులే అని మామూలుగానే క్లాస్. ఆ రోజు అవ్యక్త మురళి చాలా బాగుంటుంది. బట్టినట్టే, బట్టి మీ ఏమిలో కూర్చున్నట్టే క్లాస్ వింటే బాబా ఏక అవ్యక్త మురళి. మీరు బట్టిలో కూర్చున్న అనుభవం అవుతుంది. అది అయ్యాక ఒక అరగంట, ముప్పై గంట దాని మీద మంతన అనుభవం చేసుకుంటా టోలీ తీసుకొని వెళ్తారు. అంటే ఉగాది పచ్చడి కాబట్టి రండి అందరూ తప్పనిసరిగా. బట్టి ఏం పెట్టలేదు కదా, టిఫిన్ బడా బోగు లేవు కదా అని రావడం మానేకండి. దానికోసం ఎవరు రారులేండి, కానీ దూరం నుండి వచ్చిన గంట 2 గంటల యోగం ఉంటే కదా అనుకుని కొంతమంది ఆలోచిస్తారు కదా. అలా కాకుండా కొత్త సంవత్సరం కదా, ఆ వ్యక్త మురళి కూడా అంటే ఎప్పుడైనా బట్టి పెట్టకపోయినా అదొకటి గుర్తుపెట్టుకోండి, అవ్యక్త మురళి ఒక బట్టి లాంటిదేమనుకో అని. ఎందుకంటే ఈ లోపల ప్రపంచంలో ఇప్పుడు అక్కలు బట్టి పెడితే కామెంటరీ చెప్పి మీకు యోగం చేయిస్తాం గంట 2 గంటలు అలా బుద్ధిని పంపించి. కానీ అవ్యక్త మురళి విన్నప్పుడు ఏంటంటే ఈ లోపల పరంధామానికి వెళ్ళి అక్కడంతా యాత్ర చేయరు, కానీ ఇక్కడ సంస్కారం వరకు, బుద్ధి వరకు, సంస్కారం వరకు వెళ్ళి యాత్ర చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈరోజు సద్గురువారం సాయంత్రం కూడా అవ్యక్త మురళి. లాస్ట్ వీక్ అవ్వలేదు, ఎందుకంటే హోలీ కదా, అందరూ పగలు వచ్చేసారు. సాయంత్రం కాస్త ఎవరు పెద్దగా వచ్చే వాళ్ళు ఉండరు అని అవ్యక్త మురళి చేయలేదు. ఈరోజు అవ్యక్త మురళి ఉంటుంది, రివైజ్ అవ్యక్త మురళి. ఇంకా ఈరోజు జానకి దాది యొక్క స్మృతి దివసం, కరెక్ట్గా సద్గురువారం పడింది, మార్చి 27 అనమాట. దాది అవ్యక్తమైన రోజు జానకి దాది 2020 మార్చి 27. కాబట్టి ఈరోజు అది కూడా మనం 5 సంవత్సరాలు అయింది. తెలియకుండానే అలా గడిచిపోతున్నాయి రోజు. 5 సంవత్సరాలు అయిపోయింది దాది మన నుండి దూరమై. కాబట్టి భోగులో దాదిని కూడా మనం అనుభవం చేసుకోవచ్చు వతనంలో ఈరోజు. ఇది అన్నమాట ఈరోజు. ఇంకోటి అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకు మన పరివారంలో 104 నుండి వచ్చే అక్కయ్య మినతి అక్కయ్య అని పాత అక్కయ్యే. వాళ్ళ భర్త పేరు ప్రకాష్ అన్నయ్య. అక్కయ్య రెగ్యులర్గా వస్తారు క్లాస్కి, అన్నయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఉద్యోగం కారణంగా రోజు రాలేక, కానీ నియమాలు అన్నీ అందరూ ఫ్యామిలీ అంతా ఒకే రకంగా నడుస్తూ ఉంటారు. అన్నయ్య సహయోగియే, పరివార స్నేహియే ప్రకాష్ అన్నయ్య అని. ఆ అన్నయ్యకి అనుకోకుండా మొన్న మధ్యాహ్నము హార్ట్ అటాక్ వచ్చింది అన్నమాట. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సేవ్ అయ్యారు అన్నయ్య. కాకపోతే స్టంట్కి పనికిరాదు, ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ చేసి సర్జరీ చేయాలన్నారు. అది ఈరోజు 9 గంటలకి ఆపరేషన్ ఉంది అనేది. యోగదానం చేద్దాము. ప్లస్
బ్లడ్ ఇచ్చే డోనర్స్ కావాలన్నమాట. 9 గంటలకల్లా అపోలో హాస్పిటల్‌లో జరుగుతుంది ఆపరేషన్. అనేది ఏ పాజిటివ్ బ్లడ్. అది ఎవరిదైనా ఉంటే డైరెక్ట్‌గా అది ఇవ్వచ్చు. లేదంటే ఏ గ్రూప్ అయినా గాని. ఒక ఇద్దరు, ముగ్గురు డోనర్స్ అయితే అక్కడ అపోలోకెళ్ళి బ్లడ్ డొనేషన్‌కొచ్చాము అని ప్రకాష్ వాళ్ళు మినతి ప్రధాన్ అక్కే పేరు. వాళ్ళ ఇంటి పేరు ప్రధాన్. ఒరియా వాళ్ళు. కాబట్టి అలా ప్రకాష్ ప్రధాన్ అతని పేరు పేషెంట్ నేమ్ చెప్తే మీకు అక్కడ ఉంటుందన్నమాట. వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ తరపున డొనే డోన్ డొనేషన్ ఇవ్వటానికొచ్చారు. బ్లడ్ డొనేషన్ అని. అలా ఇద్దరు, ముగ్గురైనా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరెవరికైనా చెప్పి, ఏ పాజిటివ్ ఉంటే ఓకే. ఏ పాజిటివ్ లేకపోయినా ఏ గ్రూప్ అయినా కూడా ఇవ్వచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి అన్నయ్య మనందరి పాజిటివ్ థింకింగ్‌తో, వైబ్రేషన్స్‌తో తేలిగ్గా బయటకి రావాలి. ఓం శాంతి. ఇంకోవైపు శేఖరుని వాళ్ళ అమ్మగారు రమాక్కయ్య కూడా హాస్పిటల్‌లో ఉన్నారు. ఐసీయూలో ఉన్నారు అక్కయ్య ఇంకా. ఒక 5 రోజులు 5 రోజులవుతుందేమో. కాబట్టి అక్కయ్యకి కూడా యోగదానం చేద్దాము. కానీ ఎవరు వెళ్ళడానికి ఎలవ్ లేదు. ఇప్పుడు హార్ట్ పేషెంట్ దగ్గర కూడా ఐసీయూలో ఉంటారు కదా! ఐసీయూలో ఉన్న వాళ్ళ దగ్గర పంపించరు ఎవరిని. మనం ఎళ్ళిపోయి అక్కడంతా టైం వేస్ట్ చేయొద్దు. కానీ యోగదానం చెయ్యాలి. ఓం శాంతి.
बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी, महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते
अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद